టు అరోరా ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు రానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఏదైతే ఉందో, సో దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సో ఈరోజు మన ముందున్నారు ఫ్యాకల్టీ అతిక్ సార్. హలో సార్. హలో. హలో సార్. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి ఉన్న కొన్ని క్వశ్చన్స్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. సో దీనికి సంబంధించిన ఎలాంటి స్ట్రాటజీ మీరు వాళ్ళకి రిఫర్ చేస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే బేసికల్లీ అందరు స్టూడెంట్స్కి ఒక భయం వస్తుందండి. ఇది చాలా టెక్నికల్ సబ్జెక్ట్, అసలు ఎక్కడి నుంచి చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎంతవరకు చదవాలి అని. సో మనం గనక సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని ఒక స్ట్రాటజీతో బేసిక్స్ నుంచి ఒక ప్లాన్ చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తే సైన్స్ అండ్ టెక్నాలజీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ స్కోరింగ్ ఆల్సో. మంచిగా హైయెస్ట్ స్కోర్స్ తెచ్చుకోవచ్చు అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్కోరింగ్ ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అది మన స్ట్రాటజీ మీద, మనం ఎలా ఆర్గనైజ్ చదువుతామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో జనరల్ సైన్స్ కూడా చదవాల్సి ఉంటుందా? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు మనకి కాన్సెప్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, స్పేస్ టెక్నాలజీ, ఇలా హెల్త్, ఇవన్నీ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో దాని గురించి అని చెప్పి ఒక బేసిక్ ఐడియా, అంటే మన బాడీలో సెల్లార్ స్ట్రక్చర్ ఎలా ఉంది, డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంది, జీన్స్ అంటే ఏంటిది, సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకు ఐడియా ఉండాలి. సో ఆ ఫండమెంటల్స్ మనకి క్లారిటీ ఉంటే దాని మీద మనం అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయగలుగుతాం. సో ఒక బేసిక్ ఐడియా అయితే మనకుంటే సరిపోతుంది. సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్లో మొత్తం కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? సో మనము క్వశ్చన్ పేపర్స్ని లాస్ట్ టైం గ్రూప్ 1లో జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 జరిగినా కానీ, లేకపోతే వేరే స్టేట్ ఎగ్జామ్స్లో జరిగిన పీవైక్యూస్ కానీ, యూపీఎస్సీ అడిగిన పీవైక్యూస్ని కానీ మనం గోత్రూ చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, మనకి డైనమిక్కి ఎంతైతే వెయిటేజ్ చేస్తున్నారో స్టాటిక్ పార్ట్కి కూడా అంతే వెయిటేజ్ చేస్తున్నారు. సో మనం డైనమికా స్టాటికా అని చెప్పి సెగ్రిగేట్ చేయకుండా సిలబస్లో ఉన్న దాన్ని మొత్తాన్ని మనం కంప్లీట్గా కవరేజ్ చేసుకొని పీవైక్యూస్ని ఒక రిఫరెన్స్గా పెట్టుకొని మనం ప్రోగ్రెస్ అయితే మన సిలబస్ అనేది కంప్లీట్గా కవర్ అవుతుంది. సార్, స్టాటిక్ ఓరియంటెడ్ సిలబస్ ఎంత వరకు ఇంపార్టెంట్ అని మీరు చెప్తారు? సో మనకి లైక్ మనం ప్రీవియస్లీ అనుకున్నట్టు మనకి లైక్ స్టాటిక్ అండ్ డైనమిక్ సబ్జెక్ట్స్ రెండు చాలా ఇంపార్టెంట్. రీసెంట్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి టైప్ 1 డయాబెటీస్ని జీన్ థెరపీని యూజ్ చేసి మనం దాన్ని ఒక క్యూర్ లాగా, ఒక ట్రీట్మెంట్ లాగా తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి అప్డేటెడ్ థింగ్ తెలియాలంటే మనకి బేసిక్ స్టాటిక్ కూడా ఖచ్చితంగా తెలియాలి. అసలు జీన్ థెరపీ ఏంటి అని చెప్పి వాళ్ళు స్టాటిక్ క్వశ్చన్ మనం అడగచ్చు. సో డైనమిక్ కరెంట్ ఓరియంటెడ్ థింగ్స్ ఎంతైతే ఇంపార్టెంటో దీంట్లో స్టాటిక్ పార్ట్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దేన్ని మనం స్కిప్ చేయలేం. రెండు ఖచ్చితంగా మనం మన సిలబస్ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసి రెండింటిని కవర్ చేయాలి. ఓకే సార్, ఫ్రెషర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి కొంచెం టఫెస్ట్గా ఉంటుంది, సీనియర్స్ కంటే అంత ఉండదు. సో వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతా బెటర్ అని చెప్తారు? బేసికలీ వాళ్ళు ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని వాళ్ళు ముందు చదవలేదు కాబట్టి. లైక్ ఐ సెడ్ ప్రీవియస్లీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద మోస్ట్ స్కోరింగ్ ఏరియా. మనకి ఇందులో డిఫికల్టీ ఏమీ ఉండదు. మనం అందరం 10th క్లాస్ దాకా బేసిక్ సైన్స్ అంతా చదువుకున్నాము. సో అండ్ ఒక జనరల్ అవేర్నెస్ తో మనకి చదువుకున్న కాన్సెప్ట్స్ ని టెక్నాలజీ ఫామ్ లో మనకి అప్లికేషన్స్ ఏంటి, మన వెల్ బీయింగ్ కి అప్లికేషన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్లో అది ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది, ఇలా మనం చూస్తాం. సో మనం చదివే విధానాన్ని మారిస్తే, ఆ పర్సెప్షన్ చేంజ్ చేస్తే, సైన్స్ అండ్ టెక్నాలజీని చదవాల్సిన విధంగా చదివితే సబ్జెక్ట్ ఈస్ వెరీ ఈజీ. ఈవెన్ ఇట్ ఈస్ అ బిగినర్ ఆర్ రిపీటర్, సో అంత డిఫరెన్స్ ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాన్ బి హ్యాండిల్ వెరీ వెల్. ఓకే సార్, ఫ్రెషర్స్కి ఇది మీరు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పగలుగుతారా? ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు ట్రెండ్స్ మీరు చూసుకుంటే ఈవెన్ ప్రీవియస్ లైక్ యూపీఎస్సీలో ట్రెండ్స్ కానీ, ఏపీపీఎస్సీలో ట్రెండ్స్ కానీ మీరు చూసుకుంటే ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి కమాండ్ ఉందో సో వాళ్ళకి ఆ పేపర్స్లో మంచి స్కోర్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ వెరీ స్కోరింగ్ పేపర్. సార్, ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలాంటి యూనిట్స్ చదివితే బెటర్ అంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో? మనము చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, కరెంట్ అఫైర్స్లో వస్తున్న ఏరియాస్ని పిక్ చేసుకొని దీని ఇంపార్టెంట్ ఏరియాస్ ఇంతవరకు చదువుకున్నామా, సరిపోతుందా అలా అంటారు. కానీ ఆ అప్రోచ్ ఎప్పుడు రైట్ కాదండి. మనకి ఎప్పుడు కూడా సిలబస్లో ఉన్న యూనిట్స్ అన్నిటినీ కవర్ చేయాలి. మనకి వాళ్ళు ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఎక్కడి నుంచి అడుగుతారో మనకు తెలియదు. సో దే మే ఆస్క్ ఫ్రమ్ ఎనీ ఏరియా. సో మన స్ట్రాటజీ, మన అప్రోచ్ అన్నది ఫ్రాగ్మెంటెడ్గా ఈ టాపిక్ని చదువుకున్నాము, ఈ టాపిక్ నుంచి వదిలేస్తున్నాము, చాయిస్లో వదిలేద్దాము, ఆ అప్రోచ్ అన్నది ఉండనే ఉండదు. మొత్తం సిలబస్లో కవర్ చేసుకొని ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగని ఐఎమ్ ప్రిపేర్డ్. దట్ షుడ్ బి ద రైట్ స్ట్రాటజీ టు గెట్ హై స్కోర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్నికల్ గా డిఫికల్ట్ గా ఉంటుందా సార్? అసలు టెక్నాలజీ అనగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇక్కడ మనం ఇందులో మాస్టర్స్ చేయట్లేదు. ఓకే, సో హియర్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద జనరల్ స్టడీస్ ఎగ్జామ్.
సో ఒక జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద టూ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఒక లేమెన్ ఆర్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో బేసిక్ అవేర్నెస్ ఉన్న పర్సన్ కి మనం న్యూస్ లో జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటిని చూస్తే మనకి న్యూస్ అర్థం అవుతుందా, ఇది మనకి ఎక్కడ రెలవెంట్, ఇలా ఒక మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ కి బేసిక్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో ఆ లెవెల్లో మనం చదవాలి. అంతేగాని డీటెయిల్గా వెళ్ళి టెక్నికల్ చదవడానికి వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఓరియంటెడ్ థింగ్స్. సో మనకి ఎంతవరకు అవసరం అంతవరకే చదవాలి. సో దట్ మేక్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఈజీ. సార్ ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అండ్ మెయిన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, దీన్ని ఏ విధంగా ఆన్సర్స్ డిఫికల్ట్ గా ఫీల్ కాకుండా రాయొచ్చు? మనకి ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్సిస్ లో కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద ఎక్కువగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి ఓకే. మనకి. సో ప్రిలిమ్స్ లో మీరు చూసుకుంటే కొద్దిగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఫర్ సపోజ్ గగన్యాన్ మిషన్ లో ఎవరు ఇండియా నుంచి వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళ నేమ్స్ అడగడము ఇలా జరుగుతుంది. ఫర్ సపోజ్ ఏదైనా రీసెర్చ్ ఏదైనా జరిగితే ఆ రీసెర్చ్ చేసిన ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, ఇలా కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ని అడగడం జరుగుతుంది అనమాట. అదే మెయిన్స్ లోకి వచ్చేస్తే మనకి మెయిన్స్ లో బ్రాడ్ గా అప్లికేషన్స్ అడుగుతారు. బయోటెక్నాలజీ అగ్రికల్చర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అంతవరకు హెల్ప్ఫుల్. అలాగే సేమ్ థింగ్ ఇప్పుడు ఏఐ గురించి చాలా న్యూస్ లో ఉంటుంది. సో ఏఐ వల్ల మనకి ఎంతవరకు బెనిఫిట్స్ అవుతాయి ఆర్ ఏమైనా ఛాలెంజెస్ వస్తాయి. సో బ్రాడ్ గా మీ అండర్స్టాండింగ్ ని లేకపోతే మీ అప్లికేషన్స్ ని ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు దాని మీద టెస్టింగ్ ఉంటుందని. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ప్రిలిమ్స్ లో చదివింది మెయిన్స్ లో హెల్ప్ అవుతుంది. కానీ అప్రోచ్ వచ్చేసి కంప్లీట్లీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో మనం ఫ్యాక్చువల్ థింగ్స్ మీద బ్యాడ్ చేయాలి, మెయిన్స్ లో వచ్చేసి మనం ఓవరాల్ గా మనం బిగ్ పిక్చర్ అండర్స్టాండింగ్ బెటర్ గా ఉండాలి అన్ని టాపిక్స్ మీద. సో దట్ వాడు ఏ క్వశ్చన్ అడిగినా మనం ఖచ్చితంగా రాసేటట్టు వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఓకే సార్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వచ్చి ఇంటిగ్రేటెడ్ గా చదివితే బెటర్ అంటారా లేకుంటే సపరేట్ గా చదివితే బెటర్ అని చెప్తారా? మనకి ఇప్పుడు ప్రిలిమ్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్, ఫ్యాక్ట్స్ ఏదైనా అడిగినా కూడా జనరలీ ఫ్యాక్ట్స్ కొద్దిగా బ్యాడ్ చేయాలంటే మనకి బేస్ వర్క్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఫ్యాక్ట్స్ బ్యాడ్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ గా చదివేస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఫర్ సపోజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం కొన్ని ఏవైతే ఫ్యాక్చువల్ పార్ట్స్ ని అడుగుతాడో దానికి కావాల్సిన ఒక బేసిక్స్ మనం చదువుకొని ఆ ఫ్యాక్చువల్ థింగ్స్ మనం ముందు చదువుకొని సో మిగతా రెస్ట్ ఓవర్ టాపిక్స్ ని మనం మెయిన్స్ లో కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ దెర్ ఈస్ టైమ్, ఇఫ్ దెర్ ఈస్ లాంగ్ టర్మ్ థింగ్స్ అండ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ లో చదివేసి పెట్టేసుకోండి. రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని క్లారిటీ తెచ్చుకొని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ మీద ఫోకస్ చేసుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో మనం కవర్ చేయని టాపిక్స్ మిస్ అయిపోయి ఉన్నాయో మెయిన్స్ కి దాన్ని కవర్ చేసుకుంటే దట్ వుడ్ బి ద బెటర్ థింగ్ టు డూ. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సోర్సెస్ ఎక్కడి నుంచి చదవాలి? సో మనకి బేసికలీ సిలబస్ లో మెన్షన్ చేసినట్టు రోబోటిక్స్, ఇలా నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఇవన్నీ మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ లో నుంచి కానివ్వండి, లేకపోతే న్యూస్ పేపర్స్ లో నుంచి కానివ్వండి, సో దాని గురించి మనకి ఆ బేసిక్ టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇవన్నీ చదివేటప్పుడు లేకపోతే జనరల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ నుంచి చదువుకుంటారు, ఈ మెటీరియల్ నుంచి కొంచెం, ఆ మెటీరియల్ నుంచి కొంచెం, ఆ మెటీరియల్ నుంచి కొంచెం చదువుకుంటారు, అండ్ అఫ్ కోర్స్ ఎన్సీఆర్టీస్ నుంచి కొంచెం చదువుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ అన్నది కాస్త డైసెక్టెడ్ గా అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఉంటుంది. సో మనకి ఎక్కడెక్కడ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆర్గనైజ్డ్ వేలో చదువుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర ఎవరైతే చదువుతున్నారో మన ఇన్స్టిట్యూషన్ నుంచి సో వీ విల్ బి ప్రొవైడింగ్ దెమ్ వన్ స్టాప్ మెటీరియల్. సో అక్కడ నుంచే వాళ్ళకి అంతా కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ఒక పీడిఎఫ్ మెటీరియల్ చదువుకుంటే ఏవైతే స్టాటిక్ ఏరియాస్ ఉన్నాయో, ఏవైతే కరెంట్ అఫైర్ ఏరియాస్ ఉన్నాయో అన్ని ఆ మెటీరియల్ లో క్లబ్ చేసి స్టూడెంట్ కి ఈజీ వేలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ మన RRIS అకాడమీలో లైక్ ఫ్రీ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారని విన్నాము. సో ఆ ఫ్రీ వర్క్ షాప్ మన ఆస్పిరెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఫస్ట్ అండ్ సెకండ్ ఈ ఫ్రీ వర్క్ షాప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన వర్క్ షాప్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ కి ఒక అవేర్నెస్ ఆర్ ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళు ఆ సబ్జెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏమేమి సిలబస్ ని మొత్తం ఎంతవరకు కవర్ చేస్తున్నారు, మనం ఆ స్ట్రాటజీని, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సో మన స్ట్రాటజీ ఏంటి, మనం స్టూడెంట్స్ కి ఎలా డెలివర్ చేస్తున్నాం, ఒకేసారి డెలివర్ చేస్తామా, ఫేజెస్ లో డివైడ్ చేస్తామా, మెటీరియల్ ఇస్తామా, ఆన్సర్ రైటింగ్ ఉంటుందా, సో ఇదంతా వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో సిలబస్ గురించి కూడా వాళ్ళకి ఒక మొత్తం బేసిక్ అవేర్నెస్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ స్టూడెంట్స్ కి మనము ఈ కోర్స్ ఎందుకు చేయాలి, లేకపోతే అసలు ఈ కోర్స్ ఎలా చదవాలి, మొత్తం దాని రిలేటెడ్ అంతా ఐడియా వస్తుంది. సో స్టూడెంట్ కి డెఫినెట్లీ బెనిఫిషియల్ గా ఉంటుంది. డెఫినెట్ గా స్టూడెంట్స్ కి ఈ ఫ్రీ వర్క్ షాప్ యూజ్ అవుతుంది. yes ఓకే, సో సార్ చెప్పిన ఫ్రీ వర్క్ షాప్ గురించి మీరు కూడా విన్నారు కదా. సో డెఫినెట్ గా ఈ ఫ్రీ వర్క్ షాప్ యూజ్ చేసుకొని అండ్ February 1st and 2nd డెమో క్లాసెస్ కి అటెండ్ అయ్యి సో మీ టైం ని బెటర్ గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ.